తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు 8 రోజులుగా సమ్మెకు చేస్తున్నారు. దీంతో కార్మికులతో మరోసారి చర్చించేందుకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. గత చర్చలు విఫలం కావడంతో తాజాగా వారితో మరోసారి చర్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్మిక సంఘాలతో మంత్రి ఆదిమూలపు సురేష్ సమావేశం కానున్నారు. అయితే పనికి సమాన వేతనంపై గత సమావేశంలో ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోయింది. ఈ డిమాండ్పై ఇప్పుడైనా ప్రభుత్వం హామీ ఇస్తుందేమోనని కార్మికులు ఎదురుచూస్తున్నారు. సమస్యల పరిష్కారంతో పాటు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని మున్సిపల్ కార్మికులు కోరుతున్నారు. మొత్తం 13 డిమాండ్లు నెరవేర్చాలని పట్టుబడుతున్నారు. మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మెను విరమించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఓసారి చర్చలు సఫలం కాలేదు. దీంతో ఇప్పుడు ఎలాగైనా సరే చర్చలను సఫలం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇప్పటికే పలువురు మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ ను ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని కేటగిరీలకు సంబంధించి కార్మికులకు యాక్చువేషనల్ హెల్త్ అలవెన్స్ పై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్య విభాగంలో పనిచేసే కొందరు కార్మికులకు 6,000, సిటీలో పనిచేసే మున్సిపల్ కార్మికులకు యాక్చువేషన్ హెల్త్ అలవెన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పారిశుద్ధ వాహన డ్రైవర్లు, మలేరియా వర్కర్లకు హెల్త్ అలవెన్స్ ఇస్తున్నట్లు ఏపీ గవర్నమెంట్ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి. సందీప్, మరోసారి ఈ రోజు మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఏపీ సచివాలయంలోని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ఛాంబర్ లో ఈ రోజు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్, అదేవిధంగా మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, అదేవిధంగా మున్సిపల్ శాఖ కార్మికులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ప్రధానంగా కూడా వేతనాలకు సంబంధించినటువంటి పెంపు అంశానికి సంబంధించినటువంటి దానిపైన ప్రధాన డిమాండ్ గా మున్సిపల్ కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా వాళ్ళు గత కొద్ది రోజులుగా కూడా సమ్మెలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొదటి విడత చర్చలు కూడా జరగడం జరిగింది. అవి విఫలం అవడంతో సమ్మె యథావిధిగా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ మాత్రం మరోసారి సమ్మెకు సంబంధించి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా మాత్రం వాళ్ళ నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ గా కనిపిస్తుంది. దాంతో పాటు అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలనే విధంగా కూడా వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా హెల్త్ అలవెన్స్లకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 13 డిమాండ్లు నెరవేర్చాలనే విధంగా కూడా మున్సిపల్ సంబంధించిన కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీటన్నిటికీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్తుందో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళతో చర్చల్లో జీతాల పెంపుకు సంబంధించి ఉండేటటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా తమ యొక్క కష్టాన్ని గుర్తించాలి. రోజు మొత్తం మీద గంటల కొద్ది మేము కష్టపడుతున్నాము. అనేక మంది కూడా డ్రైనేజీల్లో లేకపోతే వేరే వాటిల్లో ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టాలనే విధంగా కూడా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కార్మికులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజు ఈ డిమాండ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇప్పటికే కొన్ని రకాలుగా హెల్త్ అలవెన్స్ ప్రకటించడం జరిగింది. దాంతో పాటు కొంతమంది కార్మికులకు ఆక్యుపేషన్ హెల్త్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజా ఆరోగ్యంలోని కొన్ని కేటగిరీల వాళ్ళకి 6,000 చొప్పున హెల్త్ అలవెన్స్ ప్రకటించడం జరిగింది. పట్టణాల్లో పనిచేసే వాళ్ళకి ఆక్యుపేషన్ హెల్త్ అలవెన్స్ అని ఈ విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మిగిలినటువంటి డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా హెల్త్ అలవెన్స్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అవన్నీ కూడా ఒకేసారి ఇస్తారా లేకపోతే 3-4 నెలలకు ఒకసారి ఇస్తారా అనే దానిపైన కూడా కొంత సందిగ్ధత అయితే మున్సిపల్ కార్మికుల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హెల్త్ అలవెన్స్ సంబంధించి 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి కనుక ప్రతి నెల కనుక జీతంలో ఇస్తే జీతాలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా మున్సిపల్ శాఖ కార్మికులు చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఒకేసారి ఇవ్వరు, అంటే జీతంతో పాటు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు, ఒకేసారి వేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుందనే విధంగా కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజు పూర్తి స్థాయిలో జరిగేటటువంటి చర్చల్లో మున్సిపల్ శాఖ అధికారులు కానీ అదేవిధంగా మంత్రి బుగ్గన రాజేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎటువంటి వివరణ మున్సిపల్ కార్మికులకు ఇస్తారనేది చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం బడ్జెట్ పరంగా చూస్తే
జీతాలు వేతనాల పెంపుకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మిగిలినటువంటి వేరే డిపార్ట్మెంట్లకు సంబంధించి ధర్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఇదే వివరంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంగన్వాడీలకు కానీ లేకపోతే వాలంటీర్లకు సంబంధించినటువంటి సమ్మె కానీ, అదే విధంగా ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి ధర్నాలు కానీ, వీళ్ళందరికీ కూడా ఒకే అంశాన్ని అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పెంపుకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికిప్పుడైతే నిర్ణయం తీసుకోలేం, కానీ రానున్న రోజుల్లో తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా వాళ్ళందరికైతే సర్ది చెప్పినటువంటి ప్రయత్నం చేశారు. కానీ కొంత అయితే విఫలమైనటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మున్సిపల్ కార్మిక సంఘాలకు కూడా ఇదే అంశాన్ని చెప్పేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మరి వాళ్ళందరూ కూడా ఒప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోతే తిరిగి సమ్మెలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుందో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం మున్సిపల్ శాఖకు సంబంధించి కార్మికులు సమ్మెలో ఉండే నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో కూడా చర్చ అయితే పేరుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది ఈ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి, అంటే గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వర్కర్లు, శానిటేషన్ వాహనాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మున్సిపల్ మలేరియా డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా పాల్గొంటున్న నేపథ్యంలో కొంత వర్క్ పరంగా అయితే మున్సిపల్ శాఖకి ఇబ్బంది పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో మరి వాళ్ళకి సంబంధించి ఎటువంటి అంశాలను వారు ప్రపోజల్ పెడతారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సందీప్, సాయి, అంటే మొత్తం ఎన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు? అంటే ప్రభుత్వం ఏ మేరకు వీరి డిమాండ్లను పరిష్కరించే అవకాశం ఉంది? అంటే సానుకూలత వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ కార్మికులు భావిస్తున్నారా? ఒకవేళ మళ్ళీ సఫలం కాకపోతే మున్సిపల్ కార్మికుల తదుపరి కార్యాచరణ ఏంటి? ప్రధానంగా కూడా 13 డిమాండ్లు అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా హెల్త్ కు సంబంధించినటువంటి అంశాలతో పాటు వేతనాల పెంపుకు సంబంధించిందే ప్రధాన డిమాండ్ గా వాళ్ళు అయితే చెప్తున్నారు. అంటే తాము చేసేటటువంటి పనికి సమాన వేతనం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినటువంటి అంశాలపై మనం రాష్ట్ర ప్రభుత్వం కొంత నిర్ణయం తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ హెల్త్ సంబంధించినటువంటి అలవెన్స్లకు సంబంధించి మాత్రం కొంత ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అవి కూడా అమల్లోకి తెస్తామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 13 డిమాండ్లకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుంచుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు మాత్రం ఒకే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా రాష్ట్ర ప్రభుత్వం కనుక ఒప్పుకోకపోతే, తమ డిమాండ్ల పరిష్కారం కనుక కాకపోతే తాము కంపల్సరిగా సమ్మెనైతే కొనసాగిస్తాము, కానీ వెనకడుగు అయితే వేసేటటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి కాబట్టి కొంతమేరకు ఏమైనా పెంచేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా? ఎందుకంటే ఇక్కడ ఒక అంశాన్ని క్లియర్ గా పరిశీలించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సందీప్, కంపల్సరిగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి వేతనాలకు గనక పెంపు జరిగితే ఇప్పటి వరకు ధర్నాలు చేపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా కంపల్సరిగా తమ ధర్నాన్ని మరోసారి చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకంగా ముందడుగులు వేయాలనే విధంగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు కాంట్రాక్ట్ సిబ్బంది, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి వాళ్ళని పర్మనెంట్ చేయాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా మున్సిపల్ శాఖకు సంబంధించి అనేక మందిని కూడా పర్మనెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మరో కొంతమంది కూడా ఇందులో తమకు ఇంకా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లో ఉన్నాం కాబట్టి తమను కూడా పర్మనెంట్ చేయాలనే విధంగా కోరుతున్నారు. దీనికి సంబంధించి మరి ఏమన్నా వారికి సూచనలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కంపల్సరిగా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులకు సంబంధించి డిమాండ్లు అనేది నెరవేర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే సీజనల్ వ్యాధులు కానీ లేకపోతే అనేక అంశాలు మున్సిపల్ శాఖతో సంబంధించినవి ఉంటాయి కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం కొంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే కంపల్సరిగా పెంచేటటువంటి పనికి సమాన వేతనం ఇవ్వాలనే విధంగా కోరుకున్నటువంటి నేపథ్యంలో దానిని కనుక వాళ్ళు పెంచేటటువంటి ప్రయత్నం చేస్తే మిగిలిన శాఖలు కూడా దీనిపైన దృష్టి పెట్టి ధర్నాలకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళకి డైరెక్ట్ గా కాకపోయినా వేరే అంశాల ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా
మున్సిపల్ శాఖకు సంబంధించి కార్మికులు కానీ ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి చెప్తుంది. దాంతో పాటు ఇప్పటికే మున్సిపల్ కార్మికులకు సంబంధించి అనేక పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ కూడా తాము అధికారంలోకి వస్తే కంపల్సరీగా అంగన్వాడీలు, వాలంటీర్లు, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి వేతనాలు పెంచుతాం అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సందీప్. రైట్, థ్యాంక్ యూ సాయి.